అన్ని కూడా. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఏం చెప్తారు, సామాజిక వర్గాల పరంగా కాంగ్రెస్ న్యాయం చేస్తుందా? మంత్రివర్గంలో ఏ రకం ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఖాళీ భర్తలు వాటికి సంబంధించి కూడా ఇప్పుడు మాదిగలు సీక్రెట్ మీటింగ్ పెట్టడము అండ్ ఢిల్లీకి వెళ్ళడానికి నిర్ణయించుకోవడం, ఇవన్నీ పరిణామాలను బీజేపీ ఏ రకంగా చూస్తుంది? అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 16 నెలల కాలంలో ఇప్పటి వరకు కూడా కంప్లీట్ క్యాబినెట్ కూడా పూర్తి చేయలేకపోతా ఉన్నారు. దాన్ని తూర్పుని ఇంకా చివరి వరకు తీసుకురాలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నుంచి 6 నెలల లోపల క్యాబినెట్ రావాల్సి ఉండే, కానీ ఇప్పటి వరకు దాన్ని పట్టించుకున్న పాపన పోలేదు. ఎందుకంటే వాళ్ళ మధ్యలోనే ఏదో గొడవలు ఇష్యూస్ ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఒక్కొక్క మంత్రి దగ్గర 2-3 మంత్రి పదవులు శాఖలు ఉండడం వల్ల మరి అభివృద్ధి గాని సంక్షేమ పథకాలు గాని మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు చేరువ కావట్లేవు, ప్రజలకు చేరట్లేదు, ప్రజలకు అందుబాటులో లేరు ఈ మంత్రులు అని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు. ఎందుకంటే రీసెంట్ గా ఏదైతే ధాన్యం 2 నెలలు మార్చి లో మొదలు పెడితే ఇప్పటివరకు ధాన్యం కల్లాల్లో ఐకేపీ సెంటర్లలో రకరకాల ఆయా జిల్లాల్లో ఎక్కడ పడితే అక్కడ ఇప్పటివరకు ఉన్నా కూడా దాని మీద సమీక్ష కూడా జరిపే అవకాశం కూడా జరగలేదు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర ఇరిగేషన్ శాఖ, సివిల్ సప్లైస్ శాఖ ఇవి ఉండడం వల్ల ఏమైతుందంటే వాళ్ళ మీద భారం పెరిగి అంతకుముందు ఒక్కసారి ప్రెషర్ పెరిగితే అంతకుముందు ఒకసారి నిన్న ఒకసారి 2 సార్లు మాత్రమే సమీక్ష జరిపేది తప్పితే ఎక్కడ ఏ జిల్లాలో కూడా ఎక్కడ సమీక్ష జరపలేదు. రైతులు గోసపడుతున్నా బాధపడుతున్నా కూడా పట్టించుకుని పాపన పోలేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు ఇప్పుడు ఏదైతే 6 మంత్రి పదవులు ఉన్నాయో ఆ మంత్రి పదవులు ఎప్పుడు పూర్తి చేస్తారు? వీళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ లేదు. ఇప్పుడు సామాజిక వర్గంగా అందరికీ అవకాశాలు రావాలి. మాదిగలకి మాలలకి, తర్వాత ఎస్టీలకి, బీసీలకి, తర్వాత మైనారిటీలకి ఈ విధంగా ఇస్తారా లేదా, ఏ విధంగా ఇస్తారనేది అర్థం కాకుండా ఉంది. ఎందుకంటే దాంట్లో 42% బీసీ కులగణన చేసినామని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి దాంట్లో 6 నుంచి 7 మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలి, ఎస్సీలకు 2 ఇవ్వాలి, తర్వాత ఎస్టీలకు ఇవ్వాలి, మైనారిటీలకు ఇవ్వాలి. ఇది ఇచ్చుకుంటూ తెలంగాణ ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ లేక నేను చూశాను. రేవంత్ రెడ్డి గారు పట్టించిన లిస్ట్ ఏదైతే ఉందో ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చింది. అక్కడ వెనక్కి వచ్చిన తర్వాత దాని మీద మళ్ళీ రివ్యూస్ వాళ్ళ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు, దాని మీద రివ్యూ చేశారు. ఎవరికి ఏ మంత్రి ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచనతోటి దాని మీద రివ్యూ చేశారు. సో నేను ఏమంటున్నా అంటే ఇది మధ్యలో కాంగ్రెస్ పార్టీ వీటి మీదనే కాన్సన్ట్రేట్ చేసుకుంటూ అభివృద్ధి గాని సంక్షేమ పథకాలను పట్టించుకోవట్లేదు, ముందుకు తీసుకెళ్లట్లేదు అని చెప్పి ఆలోచన తెలంగాణ ప్రజల్లో వస్తా ఉంది. ఇది పూర్తి చేయాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత మంచిది అని చెప్పి, ఎందుకంటే వీళ్ళకి దగ్గర ఇంకొక 3 సంవత్సరాలు ఉంటది. ఆ 3 సంవత్సరాలు ఎలక్షన్ కోడ్లు ఆ కోడ్లు ఈ కోడ్లు వచ్చే వరకు ఇదంతా కూడా ఏమైందంటే టైం సరిపోదు, అభివృద్ధికి గానీ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి టైం సరిపోదని చెప్పి ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా వీళ్ళు ఎంత వీలైతే అంత తొందరగా పూర్తి చేయాలి. మంత్రి శాఖలన్నీ ఏదైతే శాఖలన్నీ కూడా మరి వాళ్ళకి ఇవ్వాలి. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఏమంటున్నారు, ఇప్పుడు కోర్ మాదిగలు అని చెప్తా ఉన్నారు. కోర్ మాదిగలు ఒక 4-5 ఉన్నారండి. ఆ కోర్ మాదిగలకి మంత్రి పదవులు కావాలి. దామోదర్ రాజనరసింహ కాకుండా, లేకపోతే బట్టి విక్రమార్క కాకుండా కోర్ మాదిగలకి మంత్రి పదవులు ఇస్తే మేము, ఎందుకంటే మాకు ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ రిజర్వేషన్స్ ప్రకారం మాకు ఇస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. సో అది అమలు చేస్తారా లేదా అనేది కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి కనపడతా ఉంటది. రేపొద్దున ఒకవేళ ఇస్తే డెఫినెట్ గా వాళ్ళందరూ కూడా మాదిగలందరూ కూడా మరి హర్షం వ్యక్తం చేసే అవకాశాలు ఉంటాయి. కానీ దానికి విరుద్ధంగా మరి మిగతా వాళ్ళకి ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చి వీళ్ళకి తక్కువ ఇస్తే మాత్రం డెఫినెట్ గా మరి అడిగే అవకాశం ఉంటుంది, వాళ్ళకి బాధ్యత. సో దానికోసం అనేసి అనుకుంటా వీళ్ళు ఢిల్లీకి వెళ్తా ఉన్నారు. ఢిల్లీకి వెళ్లి ఏసీ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ ఖర్గే గారితో మాట్లాడి దాని మీద వివరణ తీసుకోవాల్సిందిగా వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. సో అది డెఫినెట్ గా వాళ్ళకి మంత్రి పదవులు. ప్లీజ్ పెట్టండి. అదే విధంగా మౌనిక సుంకర గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి మౌనిక గారు.